ఈరోజు కార్తీక దీపం సీరియల్లో జోష్న కార్తీక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి దీప అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబుని నీ దగ్గరికి రానివ్వను అన్నది. ఇక దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన పారిజాతం, ఏంటి కార్తీక్ కోసం ఎదురు చూస్తున్నావా? నిన్నేదో వచ్చాడని ఈరోజు కూడా వస్తాడనుకున్నావా? వచ్చేవాడైతే ఈ పాటికే వచ్చినారు కదా అని అంటూ ఉంటుంది. ఇక జోష్న, నా రూల్ ప్రకారం నేను చెప్పినప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి, తన కోసం ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం, తల వంచాడు కదా అని తగ్గాడు అనుకోకు. మీ తాత మీదే ఛాలెంజ్ చేసి గెలిచాడు. అది ఒక్కరోజు ముచ్చటే. కార్తీక్ రాడు, దీప రానివ్వదు, కాంచన అంతకంటే రానివ్వదు అని అంటూ ఉంటుంది. ఇక కోపంగా జోష్న, అందుకే కదా బావని పనివాడిని చేశాను, ఎందుకు రాడో ఇప్పుడే తేల్చుకొని వస్తాను అని కాంచన వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక జోష్నని చూడగానే కాంచనికి పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. ఇక కోపంగా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భగవంతుడు లేచే శక్తి నాకు ఇవ్వలేదు, కానీ లేదంటే నీ చెంప పగలగొట్టాలంత కోపం వస్తుంది. నువ్వు పంపించిన వీడియోలు చూశాను అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక జోష్న, జరిగిందే కదా వీడియోలో ఉంది అని చాలా కూల్గా సమాధానం చెప్తూ ఉంటుంది. నా కొడుకుతో కాగితాల మీద సంతకం పెట్టించుకొని నీ కాళ్ళ దగ్గర పడేసుకున్నావు కదా, నీలాంటి మేనకోడలు నాకు అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జోష్న, నీ మేనకోడలుగా వచ్చానంటే నీకు నచ్చలేదు కదా, నేను తగ్గను. మా తాత శివన్నారాయణ మనవరాలుగా, ఒక యజమానురాలుగా మాట్లాడుతున్నాను. నా పనివాడైన నీ కొడుకును నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. ఇక అంతలో గుడి నుంచి కార్తీకు దీప ఇంటికి వస్తారు. ఇక కార్తీకు జోష్నను చూసి, నమస్తే యజమానురాలు గారు, పని వాళ్ళ కోసం యజమానులు ఎంత దూరం రావడం ఏంటో అని అంటుంటాడు. ఇక జోష్న, టైం ఎంత అయింది అని చాలా కోపంగా కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. అది తెలుసుకోవడానికి ఇంత దూరం రావాలా? 10 నిమిషాల ఆలస్యానికి ఇంత హడావిడి దేనికి? నేను రానని టెన్షన్ పడ్డావా అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక దీప, కార్తీక్ బాబు వస్తాడు అని సమాధానం చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని కాంచన, అనసూయ షాక్ అయిపోతూ ఉంటారు. బావను నా దగ్గరికి పంపనని ఛాలెంజ్ చేసిన దీప ఇలా మాట మార్చిందేంటా అని జోష్న ఆలోచిస్తూ కారులో వెళ్దాం రమ్మని కార్తీక్తో అంటూ ఉంటుంది. ఇక కార్తీకు, ఓనర్తో కారులో వెళ్ళేంత అదృష్టం నాకెందుకు, నేను సైకిల్ పైనే వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న, నిజంగానే వస్తావా లేక నేను మళ్ళీ రావాలా అని కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇక దీప, అంత అవసరం లేదు జోష్న, దగ్గరుండి కార్తీక్ బాబుని నేనే పంపుతాను అని చెప్పడంతో ఇక జోష్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్ళిపోయిన తర్వాత కాంచన, అనసూయ అడుగుతూ ఉంటారు, ఏమైంది దీప నీకు? జోష్న కార్తీక్ని రమ్మంటే పంపను అని చెప్పకుండా పంపుతానంటున్నావేంటి అంటుంటారు. ఇక దీప, కార్తీక్ బాబు అగ్రిమెంట్ రాస్తే మనం రాసినట్టే, ఎందుకు ఏమిటి అని కొద్ది రోజులు అడగకుండా ఉంటే మంచిది. అయినా కార్తీక్ బాబు వెళ్తున్నది తన తాతగారింటికే కదా అని అంటూ ఉంటుంది. కార్తీక్ని తనతో తీసుకొస్తానని ఆవేశంగా ఛాలెంజ్ చేసి వెళ్ళిన జోష్న ఒంటరిగా తిరిగి రావడం చూసి పారిజాతం నవ్వుకుంటూ ఆ దీప మడత పెట్టి తన్నుంటుంది, ఇక్కడికొచ్చి పడ్డావు అని అంటూ నవ్వుతూ ఉంటుంది. ఇక తన మాటలకి జోష్న కోపంగా, ఈరోజు నేను కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నాను. బావ లైఫ్లో తాను ఉండడం వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నాడని, తాను లేకపోతే బావకు ఏ కష్టం ఉండదని దీప అనుకోవాలి. బావకు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే అక్కడ ఉండే దీపకు గుండె షేక్ అవ్వాలి అని చెప్తూ ఉంటుంది. ఇక పారిజాతం, ఇవన్నీ జరగాలంటే కార్తీక్ ఇక్కడికి రావాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన కార్తీకు, ఏంటి పారు, నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అంటూ అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి శివన్నారాయణ, దశరథు, సుమిత్ర వస్తారు. ఇక శివన్నారాయణ కోపంగా, పని వాళ్ళు పేరు పెట్టి పిలవడం ఏమిటి? ఇంతకుముందు నువ్వు నాకు కూతురు కొడుకువి, ఇప్పుడు దీపా మొగుడివి అని కోపంగా అంటూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే, ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మనుషులు నచ్చకపోతే సంబంధాలు తెగిపోతాయి, కానీ బంధాలు తెగిపోవు. ఎక్కడున్నా కార్తీక్ నీ మనవడే, ఎక్కడున్నా వాడికి నువ్వు తాతవే అని దశరథ్ అంటుంటే ఇక తనని పారిజాతం అడ్డుకోబోతూ ఉంటుంది. ఇక దశరథ్, చూడు పిన్ని, నాన్న దాసుని ఇంట్లో నుంచి పంపించేశాడు, కానీ నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వెందుకు పంపలేకపోయావు? నీ మనసులో నీ కొడుకు మీద ఎంత ప్రేమ ఉంది, అదేమైనా మారిందా? పరిస్థితులు మారినా రక్త సంబంధంలో నుంచి పిలుపులు మాత్రం మారవు. కాంచన ఎప్పటికీ నా చెల్లెలే, కార్తీక్ ఎప్పటికీ నా మేనన్నుడే. ఇష్టమైతే ఇష్టంగా, కష్టమైతే కష్టంగా ఈ బంధాలు మొయ్యాల్సిందే అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న చెప్తూ ఉంటుంది, బావకి ఇక మీదట ఇంట్లోనే డ్యూటీ,
ఇంటి పని అయ్యాకే ఆఫీస్ పనులు చూసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ఇక శివనారాయణ, నీకు నచ్చినప్పుడు వచ్చి నచ్చనప్పుడు వెళ్ళిపోవడానికి ఇదేమి నీ అత్తవారిల్లు కాదు. నా మనవరాలు నీకు చేసిన సహాయానికి నీ రుణం తీరింది అనే వరకు మేము చెప్పింది చేయాల్సిందే. నువ్వు చేసిన తప్పులకి ఇలాంటి శిక్ష పడడమే న్యాయం అని చెప్తూ ఉంటాడు. ఇకెంతలో అక్కడికి వచ్చిన దీప, ఇది అన్యాయం తాతయ్య అని అంటూ వస్తూ ఉంటుంది. ఇక దీపను చూడగానే జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ న్యాయం జరగడం లేదు అని దీప అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అడగడానికి నువ్వెవరివి అని తననంటూ ఉంటే, ఇక దీప మనసులో కన్న తల్లే నువ్వెవరు అని అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పగలను అని అనుకుంటూ ఉంటుంది. దీప ఇక్కడికి ఎందుకు వచ్చింది అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దీప గడపకు దండం పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉంటుంది. ఇక సుమిత్ర తనని ఇంట్లోకి రావద్దు అని అడ్డుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చిన దీపను చూసి, ఇక్కడికి ఎందుకు వచ్చావు దీప, వెళ్ళిపో అని కార్తీక్ తనతో అంటూ ఉంటాడు. ఇక దీప అయితే, ఇక్కడ నా భర్తకు అన్యాయం జరుగుతుంది, అందుకే మాట్లాడడానికి వచ్చాను అని అంటుంటే, సుమిత్ర నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే, అలా మాట్లాడకు సుమిత్ర, తను తన భర్తకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి వచ్చింది, నువ్వు చెప్పమ్మా అని తనతో అంటూ ఉంటాడు. ఇక దీప, నేను నా భర్త ఒక్కటే కదా, అసలు అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం చేశాడు అని అడుగుతూ ఉంటే, ఇక జోష్న నీకోసం నిన్ను బ్రతికించుకోవడానికి కావలసిన బ్లడ్ని, ఆపరేషన్కి అయ్యే డబ్బుని నేనే ఇచ్చాను, ఇచ్చిన దానికి ప్రతిఫలంగా నేను కోరినట్టుగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు అని చెప్తూ ఉంటుంది. ఇక దీప, అంటే నా భర్త నా కోసం పొందిన సాయానికి నీ దగ్గర రుణం తీర్చుకుంటున్నాడు అంతే కదా అని అంటుంటే, ఇక జోష్న అవును అంతే అని చెప్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే నువ్వు చేసిన సాయానికి రుణం తీర్చుకోవాల్సింది నేను, ఆ రుణాన్ని నేనే తీర్చుకుంటాను అని దీప జోష్నతో చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో జోష్నతో పాటు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.